మన ఊరి ముచ్చటకు స్వాగతం. ప్రతి ఏడాది మార్చి మాసంలో నిర్వహించే 10వ తరగతి పబ్లిక్ ఎగ్జామ్లో గణిత ప్రశ్నపత్రం జూకల్లో లీకేజ్ అయిందని వార్త రాసిన బీర్కూర్ మండల సీనియర్ పత్రికా విలేకరి కొప్పుల గంగాధర్ను బీర్కూర్ పోలీస్ అధికార బృందం ఈ నెల 26 సాయంత్రం టీ త్రాగుదామని పిలిచి అరెస్టు చేసి జూకల్ పోలీస్ స్టేషన్కు తరలించడంపై గురువారం బీర్కూర్ జర్నలిస్టులు బీర్కూర్ మండల కేంద్రంలో గల కామప్ప చౌరస్తాలో గంట పాటు రాస్తారోకో ధర్నా చేపట్టి పలు నినాదాలు చేయడం జరిగిందని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ వర్కింగ్ జర్నలిస్టుల అధ్యక్షుడు కాదేపురం గంగారం అన్నారు. ఒక సీనియర్ జర్నలిస్ట్ అయిన కొప్పుల గంగాధర్కు ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా అరెస్టు చేయడంతో కుటుంబ సభ్యులు తీవ్ర భయ ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. బీర్కూర్ జూకల్ పోలీసు అధికారులు అరెస్టు చేసిన సీనియర్ జర్నలిస్ట్ను గోప్యంగా వ్యవహరించడంతో పలు అనుమానాలను రేకెత్తిస్తుందని అన్నారు. దీనితో పాటు ఆయన ఆరోగ్యరీత్యా షుగర్, బీపీ ఉందని కుటుంబ సభ్యులు మనోవేదన గురవుతున్నారని అన్నారు. బీర్కూర్ పోలీసులను కుటుంబ సభ్యులు సంప్రదించగా క్రిమినల్ కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారని అన్నారు. బీర్కూర్ మండల జర్నలిస్టులు సీనియర్ పత్రికా విలేకరిని విడుదల చేయాలంటూ బీర్కూర్ తహసీల్దార్ లతకు జర్నలిస్టుల ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు శివరాత్రి శ్రీనివాస్, ప్రవీణ్ కుమార్, సంబాపూర్ రవి, పండరి శ్రీనివాస్, కాశీం, రాజు, నాగేష్, గంగరాజులు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.